జాన్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మామా, ఆకాశంలో ధనుస్సు చూశాను. నాకు చాలా భయంగా ఉంది. పెద్ద పిల్లలు అంటున్నారు ఇది ఒక చెడు సంకేతం అని, చాలా చెడు విషయం జరిగినదానికి గుర్తు అంటున్నారు. నీవు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ధనుస్సు ఎలా ఏర్పడిందో, అది మనకు దేవుని వాగ్దానంగా ఎందుకు మారిందో నేను చెబుతాను. ఇప్పుడు జాగ్రత్తగా విను. కొన్ని సంవత్సరాల క్రితం భూమిపై మనుషులు చాలా దుష్టులుగా మారడం ప్రభువు చూశాడు. మనుషులను సృష్టించినందుకు ఆయన చాలా బాధపడ్డాడు. అందుకే ప్రభువు మళ్లీ ప్రారంభించాలనుకున్నాడు. భూమిపై ఉన్న ప్రతి జీవిని, అనగా మనుషులు మరియు జంతువులు, తుడిచివేయాలని నిర్ణయించాడు. కాని నోవాపై ప్రభువు కరుణ చూపించాడు. నోవా అందరిలోనూ నిష్కల్మషుడిగా ఉండేవాడు. ఎప్పుడూ అతను దేవునితో నడిచేవాడు. అందుకే దేవుడు నోవాతో ఇలా అన్నాడు, నీవు పెద్దదైన ఒక చెక్క పడవను నిర్మించు. అందులో 2 అంతస్తులతో గదులు చేయి. నీవు, నీ భార్య, నీ కుమారులు షేమ్, హామ్, జాఫెత్ మరియు వారి భార్యలు ఆ నౌకలో ప్రవేశిస్తారు. ప్రతి శుభ జంతువు జంటగా 7 తీసుకెళ్లాలి, ఆడ మరియు మగ. ప్రతి అశుభ జంతువు జంటగా 2 తీసుకెళ్లాలి. 7 రోజుల్లో నేను భూమిపై 40 పగళ్లు మరియు 40 రాత్రులు వర్షం కురిపిస్తాను. నేను సృష్టించిన ప్రతి జీవిని భూమి మీద నుండి తుడిచివేస్తాను. 7 రోజుల తర్వాత లోతైన సముద్రపు మూలాలు తెరుచుకున్నాయి, ఆకాశపు తలుపులు తెరుచుకున్నాయి. భూమిపై 40 పగళ్లు మరియు రాత్రులు వర్షం కురిసింది. నీరు పెరిగి భూమిపై ఎగసింది. నీరు భూమిని పూర్తిగా కప్పేసింది, ఎత్తైన పర్వతాలను కూడా. ప్రభువు భూమిపై ఉన్న ప్రతి జీవిని నాశనం చేశాడు. నోవా మరియు అతనితో పడవలో ఉన్నవారు మాత్రమే బతికారు. తర్వాత దేవుడు నోవాను గుర్తు చేసుకున్నాడు. భూమిపై గాలి వీసింది. 150 రోజుల తర్వాత నీరు తగ్గింది. తర్వాత దేవుడు నోవాతో ఇలా అన్నాడు, పడవ నుండి బయటకు రా. నీతో ఉన్న అన్ని జీవులను తీసుకెళ్ళు. అవి పెరిగి ఫలించి భూమిపై విస్తరించును. నోవా ఒక బలిపీఠం నిర్మించి శుభ జంతువులను దేవునికి హోమంగా అర్పించాడు. దేవుడు అన్నాడు, నేను నా ధనుస్సును మేఘాలలో ఉంచుతాను. అది నాకు మరియు భూమి మధ్య ఉన్న వాగ్దానానికి సంకేతంగా ఉంటుంది. ఇంకెప్పుడు నీరు వరదగా మారదు, అన్ని జీవులను నాశనం చేయదు. కాబట్టి జాన్, నేను నీకు చెప్పేది ఏమిటంటే, నీవు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ధనుస్సు దేవుని వాగ్దానానికి సంకేతం. ఇంకెప్పుడూ నీటితో ప్రపంచాన్ని లేదా మనుషులను నాశనం చేయడు. నీవు ఈ కథను, ధనుస్సు అర్థాన్ని ఎలా తెలుసుకున్నావు? ఎందుకంటే నేను నీ మాంషేంని. ఆ గొప్ప పెద్ద పడవను నిర్మించడంలో నేను నా తండ్రి అన్నలకి సహాయం చేశాను. జంతువులు ఎలా వచ్చాయి, ఎలా వెళ్లాయో నేను చూశాను. ఆ వరదను నేను ప్రత్యక్షంగా చూశాను. మా దేవుడు కొత్త ఆరంభాల దేవుడు అని నాకు తెలుసు. ఇప్పుడు నీవు నేర్చుకోవాలని కోరుకుంటున్న పాఠం, నీవు ధనుస్సు చూసినప్పుడు దేవునిపై విశ్వాసం ఉంచు.